ఏమ్మా బజ్జున్నావా బజ్జున్నావా ఆయిందా ఆయిందా విహు గుడ్ నైట్ చార్విక్. ఏమ్మా బజ్జున్నావా బజ్జున్నావా ఆయిందా ఆయిందా విహు ఆయిందా? గో స్లీప్ నన్ను, గో స్లీప్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. తగ్గిందా? వామిటింగ్ తగ్గిందా షను? ఓకే బజ్జు. వామిటింగ్ అవుతుందా మీ అన్నకి? వామిటింగ్ అవుతుందా? అవునా, ఓకే 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 తగ్గిపోతుంది. Hey, hello guys, welcome back to my YouTube channel Nimanishi blog. I hope so all are doing well. ఈరోజైతే ఈ బ్లాగ్ ఏంటంటే పిల్లలు హెల్త్ గురించి. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే మార్నింగ్ మిడ్ నైట్ 2 o'clock నేను లేసాను. మా వృద్ధికి బ్రీతింగ్ హై స్పీడ్ అవుతుందని చాలా టెన్షన్ అయ్యాము. ఆ టైంలో హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి ఏం అర్థం కాలే. సో 5:30 అయితే ఉంది. 5:30కి అయితే బయటికి వచ్చాను. సో 6కి అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. 5:30కి అయితే వాళ్ళ డాడీ హాస్పిటల్ తీసుకెళ్లారు మార్నింగ్. సో వాళ్ళు పాప వచ్చేలోపు అయితే కుకింగ్ ఫినిష్ అయితేనే తనకి చూసుకోగలుగుతా కదా. సో ఫాస్ట్గా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. గ్రీన్ బఠానీ ఫ్రై చేద్దామని వాష్ చేసుకున్నాను. అండ్ సొరకాయతో కర్రీ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే పిల్లల వరకే వండుదామని వాష్ చేసి పెట్టుకున్నాను. సో కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ పొటాటో వచ్చేసి నేను గ్రీన్ బఠానీ వేసాను. సో ఇప్పుడు సీజనల్ కదా, న్యూ పొటాటోస్ ఈ సీజన్ వింటర్ సీజన్లోనే వస్తుంది కదా. సో ఆ కాంబినేషన్కి బఠానీ సూపర్గా ఉంటాయి. సో ఫ్రై చేసి మామూలుగా జీలకర్ర అండ్ లాస్ట్లో మిరియాలు అండ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. బాగుంటుంది. ఎలాంటి కారం ఎలాంటి మసాలా వేయద్దు, ఇట్లానే సింపుల్గానే చాలా బాగుంటుంది. సో పింక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఈ రెసిపీకి పింక్ సాల్ట్ ఇంకా అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది. సో ప్లెయిన్ సాల్ట్ కంటే ఇది చేయడమే చాలా బెస్ట్. ఇందులో నేనైతే ఇదే వాడాను. కర్రీస్లో మాత్రం వైట్ సాల్ట్ వాడుతున్నా, కానీ కొన్ని రెసిపీస్లో అయితే పింక్ సాల్టే యూస్ చేస్తాను. సో అది హెల్త్కి మంచిది అంటారు కదా. సో అలా అని కూడా యూస్ చేస్తున్నాను. సో కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కొరియాండర్ వచ్చేసి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దోశ చేయాలి. దోశలో చట్నీకి కొరియాండర్ కావాలి, అండ్ కర్రీకి కావాలి, అండ్ బఠానీ ఫ్రైకి కావాలి కదా. సో కొరియాండర్ అయితే వేసిస్తున్నాను. ఆల్మోస్ట్ సొరకాయ కర్రీ అయితే కుక్ అయిపోయింది. రైస్ కూడా కుక్ అవుతుంది కదా. సో మిరియాల పౌడర్ అయితే వేసాను. కుక్ అయిపోయింది. బఠానీ అయితే ప్లెయిన్గా సూపర్గా ఉంటాయి, వితౌట్ ఎనీ మసాలా, ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్తో. సో దోశకైతే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ పెట్టేస్తున్నాను. సో ఈరోజైతే నేను మిల్లెట్ దోశ చేశాను. మిల్లెట్ దోశ వచ్చేసి రాగి పిండి దోశ అండి. రాగి పిండి కలిపి చేశాను. సో అది అయితే పిల్లలు వేసాకనే చేద్దామని పక్కకు పెట్టేశాను. ఇవి కిచెన్ వర్క్ అయితే ఫినిష్ అవుతుంది. స్లోగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 7 అవ్వలే. సో 7 అవ్వగానే పిల్లలకి లేపుదామని చూస్తున్నాను కిచెన్ క్లీన్ చేశాకనే. నెక్స్ట్ వచ్చేసి పాప అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసింది. సో నేనైతే తనకేం షూట్ చేయలేదు. తను చాలా సిక్ ఉంది, నీరసంగా ఉంది కాబట్టి నాకు తీయబుద్ధి కాలే, నేను తీయలే. సో ఈ గిన్నెలు అయితే నేను బయట పెట్టేస్తున్నాను. మేడ్ వచ్చాక తను వాష్ చేసేస్తుంది. తను 9 ఆ టైంకి వస్తుంది. సో కిచెన్ క్లీన్ చేసి అయితే చేశాను. ఆ లోపు 7కి అయితే మా నిమ్ము లేచింది. నైట్ 11 అయింది. ఈ ప్రాజెక్ట్ చేసేసరికి వెయింగ్ బ్యాలెన్స్ చేయమన్నారు మ్యాథ్ టీచర్. సో వెయింగ్ బ్యాలెన్స్ బిఫోర్ నాకు చెప్పలే కాబట్టి నేను చేయలే. నైట్ 9 కల్లా స్టార్ట్ చేస్తే 11 అయింది నాకు చేసేసరికి. అన్నీ అరేంజ్ చేసి ఇలా చేద్దామంటే చాలా టైం పట్టింది. సో నా దగ్గర అయితే గ్లాస్ లేకుండే,
టీ గ్లాస్. సో కూల్ డ్రింక్ గ్లాస్కి హాఫ్ కట్ చేసి దాంతోనే వెయింగ్ బ్యాలెన్స్ అయితే చేశాను. ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. సో చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్లో అయితే మేము ఇలానే ఆడుకునే వాళ్ళం, నేను మా బ్రదర్. సో వాళ్ళైతే లేసారు, బ్రష్ చేస్తున్నారు, హాట్ వాటర్ అయితే పెట్టేసాను, వాళ్ళకి వాష్ చేయాలి కదా. గుడ్ మార్నింగ్. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో వృద్ధి అయితే పడుకుంది, హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, నెబులైజర్ పెట్టమన్నారు డాక్టర్. సో నెబులైజర్ అయితే పెట్టాను, ఫీడ్ చేశాను. తనైతే పడుకుంది, నిద్రలో బాగా కాఫ్ వస్తుంది దానికి. సో పడుకుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇదైతే వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా 3 o'clock. సో ఆ టైంకి అయితే నేను వెజిటేబుల్ రైస్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. సో వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నెయ్యి యాడ్ చేసుకున్నాను, బ్యూటిఫుల్ ఫ్లేవర్. పాప అయితే పడుకుంటుంది, ఆఫ్టర్నూన్ అవుతుంది కదా. సో తనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, సో పడుకుంది. కొంచెం కాఫ్ తగ్గినట్టు అనిపించింది, సిరప్ అయితే పోసాను. చూద్దాం ఈవినింగ్ వరకు ఎట్లుంటుందో. ఈవినింగ్ వరకు తగ్గకపోతే మళ్ళీ రండి డాక్టర్ అని చెప్పారు. సో చూద్దాం ఈవినింగ్ వరకు. ఇప్పుడైతే పర్లేదు, తగ్గినట్టే అనిపించింది. ఎందుకు తెలీదు, చాలా హై స్పీడ్ బ్రీతింగ్ అయింది తనకి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. సడన్గా నిన్న కాఫ్ అట్లా స్టార్ట్ అయింది. నైట్కి అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెంతాకు టొమాటో కర్రీ వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. రఫ్లీ చాప్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్, లాట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. మెంతాకు అండ్ టొమాటో ఉంది కదా, ఇవి కూడా చాప్ చేసుకుంటే వితిన్ 5 minutes మన కర్రీ రెడీ. రాడిష్ అయితే అక్కడ పెట్టాను, అది ఇప్పుడు ఏం చేయను, ఈవినింగ్ కదా. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ బౌల్లో అయితే ఆయిల్, జీలకర్ర వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్ భలే అనిపిస్తుంది కుక్ అవుతూ ఉంటే. సో పసుపు యాడ్ చేసి అయితే బాగా కలుపుకోవాలి. కలిపాక అది దగ్గరికి ఉడుకుతుంది కదా, ఆ టైంలో మనం ఈ ఆకుని యాడ్ చేసుకోవాలి, మెంతాకుని. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంది కదా. సో ఈ ఆకుని అయితే యాడ్ చేసుకుందాం. ఆ లోపు అయితే టొమాటోని చాప్ చేసి పెట్టుకున్నాను. సో స్లోగా ఈ ఆకుని యాడ్ చేసుకుందాము. ఈరోజు మీరేం వండారు, ఏం కర్రీ చేశారో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ప్లీజ్ ఫుల్ వాచ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే కుక్ అవుతుంది. సో టొమాటోస్ అయితే యాడ్ చేశాను. సో తర్వాత నేను షూట్ చేయలేదు. ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ నైట్ కదా, సో డిన్నర్ అయితే తింటున్నారు. వృద్ధి ఏంటంటే నేను వెజిటేబుల్ రైస్లో కొంచెం పనీర్ యాడ్ చేశాను. సో తను పనీర్ తింటుంది. సో తనకు చూసి అయితే కొంచెం నాకు సాటిస్ఫై అనిపించింది. సో ఇట్లా పిల్లలు మంచిగా నవ్వుకుంటా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. వాళ్ళు కొంచెమైనా డల్గా సఫర్ అవుతూ ఉంటే మన ప్రాణం వెళ్ళిపోతుంది కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ డే వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది చెప్తాను. సో నిషు హెల్త్ కూడా పర్లేదు. నేనైతే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి అలా వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ అయినాయి. స్కూల్ వెళ్ళింది నిమ్ము, బట్ ప్రేయర్ ఫస్ట్ పీరియడ్లోనే తను రిటర్న్ వచ్చేసింది. అదైతే నేను షూట్ చేయలే, అంత మూడ్ ఆఫ్ అనిపించింది నాకు నిన్న. సో అవన్నీ షూట్ చేయలే నేను. సో డిన్నర్ టైం అయితే ఇది. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇవన్నీ షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.